షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్య భాగము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటను తండ్రి మనకు సెలవిస్తున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదవు. అనగా ఒక సంతృప్తికరమైన స్థితిని, అభివృద్ధి చెందిన స్థితిని ఈ వచనంలో దేవదేవుడు మనకు చూపిస్తున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అయితే ఈ స్థితి మనకి ఎప్పుడు కలుగుతుంది అని ఆలోచన చేస్తే గనక, ఆ పై వచనంలోకి వెళ్తే గనక నిజమైన ఉపవాసము ఎలాగ చేయాలో చూపిస్తూ, అటువంటి ఉపవాసం చేస్తే ఈ స్థితిలో మిమ్మల్ని ఉంచుతానని తండ్రి అయిన దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. నిజమైన ఉపవాసము చూడండి, 7వ వచనం చూడండి. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలు కాను అని చెబుతూ ఆ యొక్క 11వ వచనం 10వ వచనం చూడండి. 11వ వచనము, యెహోవా నిన్ను నిత్యము నడిపించు. నిత్యము అంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన చెప్పిన ఉపవాసం అంత గొప్పది. అదే నిజమైన సేవ, ఆయన కోరుకున్న సేవ. భేదవాణిని ఆదరించటము, నీ శత్రువు ఆకలి కొన్నప్పుడు అతనికి ఆహారం పెట్టుట, వస్త్రహీని కనబడినప్పుడు వస్త్రము ఇచ్చుట. ఇటువంటి నిజమైన ఉపవాసం చేస్తే కనుక యెహోవా నిన్ను నిత్యము నడిపించడాన్ని ఈరోజు మనకు ఒక చక్కని పాఠాన్ని ఆయన నేర్పించబోతున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 49:10లోనే వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బొగ్గుల యందు వారిని నడిపించను. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండమౌలని ఎండైనను వారికి తగులదు. వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించను. కాబట్టి వారికి ఆకలి అయిన దప్పిక అయినను కలుగుదు, ఎండమౌలను ఎండ అయిన వారికి కలుగు. తండ్రి అనే దేవుడు మనల్ని నడిపించే ఒక సంతృప్తికరమైన స్థితి, ఒక అభివృద్ధి కలిగిన స్థితిని ఈ వచనంలో దేవాదేవుడు మనకు చూపిస్తున్నాడు. అది ఎప్పుడంటే ఆ తండ్రి అయిన దేవుడు మనకు చూపించిన నిజమైన ఆ యొక్క ఉపవాసం మనం చేసినప్పుడు, అనగా ఆయన తండ్రి చిత్తానికి మనము తలంచినప్పుడే. కాబట్టి ఆ యొక్క మహారణ్యంలో తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఆహార విషయంలో కానీ, పానం విషయంలో కానీ, ఏ విషయంలో కూడా వాళ్ళు ఎంత ఆ యొక్క మోషేని కానీ యెహోషువని కానీ ఎంత వేధించినా, ఎంత సునుక్కున్నా కూడా తండ్రి వారిని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే వారికి చేసిన ఆ యొక్క వాగ్దానము. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి, ఆ యొక్క ప్రజల యొక్క స్థితి, ప్రజల యొక్క బలహీనత ఆయన ఎరిగినవాడు. కాబట్టి వీళ్ళు ఇంతే అలసిపోయారు, విసిగిపోయారని చెప్పి తండ్రి అయిన దేవుడు వారి మీద ఆ యొక్క జాలిని, ఆ యొక్క ప్రేమను చూపిస్తూ వారిని అలాగే నడిపించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, మనము ఆయన చేత నిత్యము కావలించబడాలంటే, నిత్యము కూడా ఆయన చేత నడిపించబడాలంటే, ఆయన యొక్క దయలో ఉండాలంటే, ఆయన యొక్క రెక్కల నీడ మనం బ్రతకాలంటే, ఆయన చెప్పినట్లుగా ఆ నిజమైన ఉపవాసాన్ని మనం చేయగలుగుతున్నామా? బేదలను ఆదుకొనగలుగుతున్నామా? వస్త్రహీన కనుమనుడు వస్త్రం ఇవ్వగలుగుతున్నామా? ఈ లోకపు స్థితి ఏంటంటే, ఎవరైతే ధనవంతుడు ఉంటాడో, ఎవరైతే డబ్బున్నవాడు ఉంటాడో మనిషి వాళ్ళకే విలువనిస్తాడు, కానీ బేదలు కానీ చూస్తూ ఉంటారు. ఒక తక్కువతనంలో, ఒక దేన స్థితిలోనికి వాళ్ళని ఇంకాను తీసుకెళ్తుంటారు. కాబట్టి కానీ దేవుని యొక్క గురి ఎవరో తెలుసండి? బేదలే, అనాథలే. ఎవరైతే తృణీకరించబడుతున్నారో వారే కావాలి దేవునికి. ఎవరైతే పాపముతో ఉన్నారో వాళ్ళే కావాలి. ఆయనే చెప్పాడు కదండి, వైద్యుడు రోగులకి కానీ బాగున్న వారికి ఎందుకని, అలాగే పాపములు ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో, ఎవరైతే ఈ యొక్క అపవాది బానిసలో చిక్కుకొని వాటి నుండి విడుదల లేకుండా ఉన్నారో వారి కోసమే అని చెబుతున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆ యొక్క గొప్ప ఉపవాసమును చేయగలిగే స్థితిలోకి మనం అందరం వెళ్ళాలని కోరుకుంటున్నాను. అటు స్థితిలో ఉంటే కనుక తండ్రి కృప ఎప్పుడు ఉంటుంది, ఆయన నిన్ను నిత్యము నడిపించును. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, మనము
లెక్క చేయవలసింది, లేదా మనం చూడవలసింది, మనం ఆదరించవలసింది ధనవంతులు కాదు, డబ్బు ఉన్న వాళ్ళు కాదు. బీదలను గౌరవించాలి, బీదలను ప్రేమించాలి, బీదల్ని మనం ఆదుకోవాలి. దేవుని యొక్క ఆ కృపను, ఆ ప్రేమను మనం అందరము కలిగి మరి ఆయన చెప్పినట్టుగా నిజమైన ఉపవాసం చేసి ఆయన యొక్క రెక్కల నీడ క్రింద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవత దేవుడు ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభువా. దాని ఒక చక్కని మాటను ఈరోజు మాకు నేర్పించారు. నిజమైన ఉపవాసం అంటే ఏంటో తండ్రి మాకు నేర్పించారు. దానివల్ల మాకు కలిగే మేలేంటో మాకు తెలియజేశారు తండ్రి. అటువంటి నిజమైన ఉపవాసమును చేయగలిగే స్థితిలోకి నీ బిడ్డలందరినీ నడిపించమని నాయన విన్న వాక్యమును వారి యొక్క హృదయంలో రాసి తండ్రి ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని కృపను దయచేసి నన్ను నిరాకలు ఎత్తబడే గుంపులో ఉంచమని అల్పున్న అయోగ్యుడు ఇంతవరకు ఈ వాక్యం చెప్పుడు మీరు ఇచ్చిన కృపను బట్టి, జ్ఞానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని నజరేయుడన్న యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. షాలోమ్. దేవుని